హలో గైస్, చాలా రోజులైంది కెమెరా ముందుకు వచ్చి. చాలా రోజుల నుంచి ఒక కాల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ ఆ కాల్ అయితే వచ్చింది. సో అనకాపల్లి స్టార్ట్ అయ్యా. జర్నీ స్టార్ట్ చేస్తూనే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, కొంతమంది మా అత్త వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వస్తున్నారు తిరగడానికి. సో వాళ్ళతో కలిసి వచ్చేసాం. వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసే చిలకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాం. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి అగైన్ ఫ్లాట్కి వెళ్ళి తినేసి ఈవినింగ్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని, మధ్యలో వర్షం పడితే వర్షంలో తడుచుకుంటూనే జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ జగన్నాథ స్వామి టెంపుల్ కూడా దర్శనాలు చేసేసుకొని ఫ్లాట్కి వెళ్ళిపోయి డే ఎండ్ చేసాం. అండ్ ఈరోజు మార్నింగ్ వాళ్ళతో పాటు హైటెక్ సిటీకి వచ్చేసా. ఇక్కడ మా మావయ్య ఫ్లాట్కి వచ్చా. ప్రజెంట్ వాళ్ళు చాలా ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళు తిరగడానికి. ఈరోజు ఈవినింగ్ అయితే రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్ళబోతున్నాం. ద రీజన్ ఈస్, మనందరికి చాలామంది తెలియదు, ఫిలిం సిటీ గురించి కాదు నేను మాట్లాడేది, రామోజీ స్కూల్ ఆఫ్ జర్నలిజం గురించి. నేను రామోజీ స్కూల్ ఆఫ్ జర్నలిజంకి ఎగ్జామ్ రాసా, సెలెక్ట్ అయ్యా. హైదరాబాద్ వచ్చి లాస్ట్ మే 20th ఇంటర్వ్యూ ఇచ్చా. గ్రూప్ డిస్కషన్ కూడా అయ్యి సెలెక్ట్ అయ్యి ఈరోజు అంటే ఫ్యూ డేస్ బ్యాక్ కాల్ వచ్చింది, June 8 నుంచి క్లాసెస్, మీరు హైదరాబాద్ రావాలని. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ మా పెదనాన్న అండ్ మా మావయ్య హూ గేవ్ మీ అకామిడేషన్ అండ్ ఆల్. సో విత్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అందరి సపోర్ట్తో ఇప్పటి వరకు వాక్స్ మల్లాగా ఉన్న నేను కొన్ని రోజులు కాదు నెలల్లో వాక్స్ మళ్ళా కాస్త జర్నలిస్ట్ మళ్ళీ అవ్వబోతున్నాడు. చూడాలి హౌ ద జర్నీ విల్ బీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.